జగ్గుతండ నివాసులారా, యేసు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభుల వారు చెప్తున్నారు కదా, తనను ఎందరూ అంగీకరించిదరో వారందరికీ దేవుని కుమారులు అవటానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సత్య సువార్తను మీ మధ్యలోనికి ఈ జగ్గుతండ గ్రామానికి తీసుకొని రావడానికి కారణం ఏమిటంటే, నేను కూడా యేసు ప్రభు వారిని నమ్మక ముందు ఈ లోకంలో లోకానుసారంగా పాపపు జీవితాన్ని జీవించి ఉండేవాడిని. అనేకమైన సినిమాలు చూస్తూ, తాగుతూ, తిరుగుతూ ఇష్టానుసారంగా నా జీవితాన్ని నేను ఈ లోకంలో గడుపుతున్నప్పుడు ఒక సువార్త పత్రిక ద్వారా యేసు ప్రభుల వారు నాతో మాట్లాడినాడు. ఈ యొక్క సువార్త పత్రిక వల్ల నేను నా మనసు మార్చుకున్నాను. నా మనసు మార్చుకొని నా జీవితాన్ని యేసు ప్రభుల వారికి ఇచ్చినాను. కరోనా టైంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితిలో నుంచి కూడా దేవుడు నన్ను కాపాడినాడు. ఈ రోజు నువ్వు నేను మనందరం బ్రతికి ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారానే. ఆ కరోనా సమయంలో అనేక మంది మరణించి ఉన్నారు. అయినా గాని దేవుడు నిన్ను నన్ను బ్రతికించినాడంటే నీ వల్ల నా వల్ల దేవునికి ఎంతో కొంత ఉపయోగం ఉందని నిన్ను నన్ను బ్రతికించి ఉన్నాడు. ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆ దేవుని కృపే. ఆ కృపా సమాధానాలు నీకు నాకు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం బ్రతికి ఉన్నాము. ఈ గ్రామంలో సత్య సువార్తను తీసుకొని రావడానికి గల కారణం, ఈ రోజు బ్రతికి ఉన్న నువ్వు ఆయనకు కావాలి, నేను ఆయనకు కావాలి. మనందరం కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మనందరం చనిపోయిన తర్వాత ఆ దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరాలంటే ఆ దేవాది దేవుడు ఈ లోకములో ఈ యొక్క